దేవుని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని బట్టి మన అందరూ కానీ సంతోషించాలి కదా. సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? సంతోషించాలి కదా. చాలామంది పనుల్లో బిజీగా ఉన్నారు. మనకైతే దేవుడి కృప చూపి సన్నిధికి చేరుకుని మన విశ్వాసంలో ఆయన యొక్క మాటను బట్టి ఉపవాసంగా సంఘంలో కూడుకొని ప్రార్థించే ఈ సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన ఆ రోజు ఎదురా గ్రంథంలో వారు ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు వారి మాటలు వారి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చాడు. అదేవిధంగా నేనే పట్టణస్తున్నప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. కనుక మార్పు లేని ఆ యొక్క స్వభావంతో దేవుడు ఈరోజు కూడా మన ప్రార్థన ఆలకించాడు. ఆమె దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఇచ్చిన ఈ సమయంలో ఈ ఉపవాస కూడిక ఈ దినమునందమ్మ దేవుడు ఇచ్చే సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చూసుకుందాం. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం చూసుకున్నాం. 4వ అధ్యాయంలో 9వ వచనం చూసుకున్నాం. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయుడి. సరిపోతా. దేవుడు ఈ యొక్క మాటను దీవించును గాక కదా. ప్రతి శుక్రవారం నాడు ఏదో ఒక విషయం గురించి దేవుడు మనతో శ్రద్ధగా మాట్లాడుతున్నాడు. ప్రతి శుక్రవారం నాడు దేవుడు మనం ప్రేమించి ఎంతో విలువైన అమూల్యమైన మాటలు మనం దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. ఈరోజు మన విశ్వాసంలో మన భక్తిలో కావలసిన వాటి గురించి ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మన విశ్వాసంలో ఇది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆతిథ్యం చేసే మనసు ఉండాలి. ఆతిథ్యం చేసే మనసు మనకి ఉండాలి. ఆ ఆతిథ్యం ఎలా ఉండకూడదు? సనుగు కొనకుండా చేసేవారిగా ఉండాలి. మన ఆతిథ్యంలో సనుగుడు ఉండకూడదు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. చాలామంది ఆతిథ్యం చేస్తారు, కానీ అది ఎలా ఉండాలి అన్న దానిని చాలామందికి తెలియదు. కనుక చేసిన ఆతిథ్యము ఈ సనుగుడును బట్టి చేసిన ఆతిథ్యము వలన మనం ఏం చేస్తాం? లాభాలు అంటే ఆశీర్వాదాలు పొందుకోలేము. దేవుడి మహిమ కలుగును గాక. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి అనే ఆలోచనలో ఉన్న మనము అవి పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు ఆతిథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. ఆతిథ్యంలో ఎలా ఉండాలి అన్న దాని గురించి కొన్ని విషయాలు చూసుకుని దాని గురించి కొన్ని విషయాలు మనం దేవుడి యొక్క ఆలోచన తెలుసుకున్నాం బిడ్డ. ఆతిథ్యంలో ఏముండకూడదు బిడ్డ? సనుగుడు ఉండకూడదు. అదేవిధంగా ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం వచ్చి చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం. సహోదరు యొక్క ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవద్దు, దాని వలన కొందరు ఎరగకయే ఆతిథ్యం చేశారు. ఈ వచనంలో మీరు చూస్తే ఆతిథ్యం చేయటం గురించి మీరు మర్చిపోవద్దు. ఆతిథ్యం చేసే వారిగా ఉన్న మనలో చేసే వారిలో ఎలా ఉండాలంట? సహోదరు యొక్క ప్రేమ నిలవరముగా ఉన్నటువంటి నిలకడైన విశ్వాసంలో నిలకడైన దేవుడి ప్రేమ మనలో ఉండాలి. నిలకడైన ప్రేమ మన ఆతిథ్యంలో ఉండాలి, మన విశ్వాసంలో ఉండాలి. ఈ ఆతిథ్యం వలన చాలామంది తెలియకనే దేవదూతలకి చేసి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి బిడ్డ. కనుక నిలవరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కొంతమంది మనకు తెలుసు కదా ఎలా ఉంటారంటే
నిలకడ అనేది ఉండదు. నిలకడ ఉండదు, చాలా మందిలో చంచలత్వం ఉంటుందన్నమాట. అంటే అటువంటి అప్పుడే బాగా ఉంటాడు, తర్వాత కొంచెం సమయానికి వాడు పారిపోతాడు. హల్లెలూయా. అప్పుడే గట్టిగా కనపడతాడు, తర్వాత చూస్తే వాడు గింజగా మన పొట్టుగా కనపడే పరిస్థితి. కానీ ఎలా ఉండకూడదు మన ఆతిథ్యంలో? చంచలత్వం ఉండకూడదు. ఎలా ఉండాలి? నిలకడైన ఆతిథ్యం, నిలకడైన ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి ఆతిథ్యం చేసేవారిగానే ఉండాలి. మరుపు అనేది రాకూడదు. చాలామంది ఒకసారి ఆతిథ్యం చేస్తారు, రెండోసారి వస్తే ఇసుగుదల వస్తుంది, అసహనం వస్తుంది. అలా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ఒకటి కదా, ఏమనకూడదు? నిలకడగా ఉండాలి. తర్వాత ఆతిథ్యంలో సనుగుడు అనేది ఉండకూడదు. తర్వాత ఇంకోటి చూస్తే రోమపత్రిక 12:13 చూస్తున్నాం బిడ్డ. రోమపత్రికలో 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆమె ఆతిథ్యం ఎలా ఉండాలన్నా? శ్రద్ధగా ఉండాలి. అంటే మర్యాద చేయటంలో ఎలా ఉండాలి? మనకి శ్రద్ధ ఉండాలి. ఏదో చేసేసావు అన్న రీతిలో కాకుండా ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. మన ఆతిథ్యం చేస్తే ఎలా ఉండాలంటమ్మా? మేలైన దానిగా ఉండాలంట. అదేంటి? చాలా మనము తినది, మనకిష్టం లేనిది ఎవడన్నా వస్తాడు పెట్టేయడం, అది ఆతిథ్యం కాదు. హల్లెలూయా కదా. మీకు 3 విషయాలు మనకు కూర్చేసాడు దేవుడు కదా. ఆతిథ్యం చేయక మరవద్దు, ఆతిథ్యం చేసే విధంగా ఉండాలని చెబుతున్నాడు. ఆ ఆతిథ్యంలో, ఆ మర్యాదలో ఎలా ఉండాలన్న దాని గురించి 3 విషయాలు మనం పూర్తి చేసుకున్నాం. ఏంటి? ఒకటి, సనగొద్దు, అలాగే నిలకడగా ఉండాలి, అదేవిధంగా శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ 3 విషయాల గురించి మాట్లాడుకున్నాం. సనుగుడు వల్ల ఏం జరుగుతుంది, సనుగుడు వల్ల ఏం జరుగుతుంది అన్న దాని గురించి చూస్తే ఇక్కడ మనకి చాలా విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనం మాట ఉంటుంది. అక్కడ ఏముంది? అక్కడ సనగకుడి. చూసారా? అంటే సనుగుడు అనేది ఏమొస్తుంది? తీర్పుని తీసుకొస్తుంది. హల్లెలూయా. మీరు తీర్పు పొందకుండా ఉండాలంటే, అంటే శిక్ష పొందకుండా ఉండాలంటే ఏముండకూడదు? మనలో, మన విశ్వాసంలో సనుగుడు ఉండకూడదు. ఒకరి మీద ఒకడు సనిగేవారిగా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం ఎలా ఉండకూడదమ్మా? ఒకరి మీద ఒకరు మనం ఏం చేయకూడదు? సనగకూడదు. సనుగుడు అనేది ఆత్మ సంబంధమైన స్వభావం కానే కాదు. సనుగుడు అనేది ఆత్మ సంబంధమైన స్వభావం కాదు. ఎవరైనా నాలో వాక్యం ఉంది, నాలో ఆత్మ ఉంది, నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుడికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుడికి చెందిన వ్యక్తిని అని అనుకుంటూ కొనసాగుతున్న వారిలో ఈ సనుగుడు అనేది ఏమాత్రం ఉండనే. ఒకవేళ సనుగుడు వ్యక్తిలో మనకు కనబడ్డదంటే ఆ వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తిలో ఏం లేదమ్మా? ఆత్మ లేదు. దేవుడు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో మనకి తెలియపరచడం జరిగింది. ఏం తెలియపరచాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఇలాంటి స్వభావం ఒక వ్యక్తిలో ఉంటే కనుక ఆ వ్యక్తులు ఎప్పుడు సనుగుడు అనే ప్రసక్తి రానే రాదు. ఎందుకంటే క్లియర్గా ఉంటాడు. అది ఎలా ఉంటాడు? క్లియర్గా ఉంటాడు. ఏదైనా ఉన్నా చెప్పేస్తాడు, దాసుకోడు. ఏదైనా ఉన్నా దాసుకోడు. చేస్తానంటే చేస్తానంటాడు, చేయనంటే చేయనంటాడు. ఇష్టం ఉందంటే
ఇష్టం ఉందంటాడు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదంటాడు. అంటే ఇలా క్లియర్గా ఇలా స్పష్టంగా ఉంటాడు తప్పితే సనుగుడు గొరుగుడు లెక్క అంటే చెప్పి చెప్పనట్లుగా ఏమాత్రం ఉండనే ఉండడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. కనుక దయచేసి విషయాలు గమనించండి. కనుక ఈ సనుగుడు ద్వారా ఏమొస్తుంది అన్న దాని గురించి ఒకసారి చూసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10:10 చూడండి బిడ్డ. కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు, ఆ కల్వరి శిలువలో కాచిన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలకి, విశ్వసిస్తున్న వారికి చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే, మీరు సనగొద్దు. ఏం చేయొద్దు? సనగొద్దు. గుర్తుపెట్టుకోండి. సనిగితే ఏమొస్తుందంట? మరణము వస్తుంది, నశిస్తారు అంటే మరణం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గతవద్దు బిడ్డ, ఈ సనుడు వల్ల, ఈ సనుగుడు గొరుగుడు వల్ల ఏమొస్తుందంటే మనిషి ఏమొస్తుందమ్మా? మరణము వస్తుంది. మనము మరణ సంబంధులము కాము. మనం ఎవరమ్మా? మనం ఎవరమంట? జీవానికి చెందిన వారు. మరణ సంబంధులు మనము కాము. మరణానికి మన మీద అధికారము లేదు. మనము జీవానికి వారసత్వాన్ని కలిగిన విశ్వాసం మనం. హల్లెలూయా. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, సనగొద్దు. ఆతిథ్యం అనేది చేయటం మరవద్దు. ఆతిథ్యం చేసే విషయాలలో, దేవుని ప్రేమను చూపించే విషయాల్లో నిలకడగా ఉండి జీవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా ఆ చేసే ఆతిథ్యం కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధగా చేయాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. ఈ సనుగుడు వలన పరిస్థితులు ఎలా ఉంటాయంటే దాని గురించి సందర్భం చూసుకుందాం. మన సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో ఈ సనుగుడు వలన వచ్చే నష్టం కొన్ని విషయాలు అక్కడ మీకు దేవుడు చూపిస్తాడు బిడ్డ. 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలీయులందరూ అంటే దేవుణ్ణి ఎరిగిన వారందరూ నాయకులుగా ఉన్న, నాయకత్వంలో ఉన్న వారిపైన మోషే అహరోనుల పైన ఏం చేయాలంట? సనుకున్నారు. సరిపోతుంది. హల్లెలూయా. కారణాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన కారణాలు ఉన్నాయి. సనుక్కున్నారు అక్కడ. ఆ సనుగుడు సనిగిన దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆ 26వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుడు మోషే అహరోనులకి ఇలా సెలవిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటే, నాకు చూసారా, సనుగే వారిని ఎంతవరకు సహించాలని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడికి సహనం బాగా ఎక్కువ కదా బిడ్డ, సహనం ఎక్కువ కదా. కానీ ఎంత సహించడం మనల్ని కదా. ఇక్కడ సహించడం అనే దానికి వచ్చేవాడికి ఒక మాట దేవుడు గుర్తు చేస్తాడు. ఆయన మీద ఉమ్మేసిన వారిని ఆయన ఏం చేశాడు? సహించాడు కదా. ఆయన కొట్టిన వారిని, గుద్దిన వారిని కూడా సహించాడు. తిరుగుబాటు చేసి కొరడాలతో కొట్టి సిలువ నరిసిన వారిని కూడా క్షమించాడు. హల్లెలూయా. ఆ వస్త్రాలను చింపుకొని పంచిన వారిని కూడా క్షమించాడు. ఇలాగా ఎన్నో విధాలుగా ఆయన మీద ప్రవర్తించిన ఆ యొక్క ప్రవర్తన అంతటిలో కూడా వారందరినీ దేవుడు ఏం చేశాడు? సహించాడు, క్షమించాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, సనిగితే మాత్రం సహించాడు. హల్లెలూయా కదా. సనిగితే ఆయన ఏమంటాడు? ఆయన ఎంతకాలం సహించాలి? ఈ ఇశ్రాయేలీయులు, ఈ నా బిడ్డలు
నాకు విరోధముగా సనుగుతున్న ఈ సనుగులు నేను. ఎవరు సనుగుతున్నారు? ఎవరు విరోధంగా సనుగుతున్నారు? ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారు వీరు, దేవుడి చేత ఎరగబడిన వారు. అదే కుటుంబం. హల్లెలూయా. ఒక కుటుంబంలో తండ్రి అయిన దేవుడు తన కుటుంబంను గురించి మాట్లాడుతున్న మాట చూస్తే, అంటే తండ్రి స్వభావం తెలుసు, తండ్రి చేసిన మేలు వీరికి తెలుసా? అక్కడ 22 వచ్చిన చూడండి. అక్కడ 22 వచ్చిన నేను నేను ఐగుప్తులోను అరణ్యములోను ఎన్నో సూచక క్రియలు చేశాను, నా మహిమను చూపించాను, ఈ మనుషులందరికీ చూపించాను 10 మారులు. అలా చూసారా? అంటే ఎన్నో మారులు నా గొప్ప కార్యాలు వారికి చూపించారు, వారు చూశారు. అయినా కానీ నా మీద వీరు సనగటం మారలేదన్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుంది బిడ్డ? కనుక దేవుని బిడ్డలుగా, దేవుని స్వజనులుగా, రక్తంతో కడగబడిన వారుగా, పరిశుద్ధులుగా ఎంచబడిన వారుగా, ఆయనని ఆశ్రయించి ఆయన ఆధారం చేసుకుని నిరీక్షణలో కొనసాగుతున్న వారుగా, ఆయన రాకడకై కనిపెడుతూ కొనసాగుతున్న వారుగా ఉన్న మనము ఎలా ఉండాలంటే, మన జీవితంలో సనుగుడికి గొనుగుడికి స్థానం ఏమాత్రం ఉండనే ఉండకూడదు. హల్లెలూయా కదా? అక్కడ నాకు విరోధముగా, అంటే ఇప్పుడు సనుగుడు అనేది ఇక్కడ ఏం చూపిస్తుంది? సనుగుడు ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ సనుగుడు వలన ఏం చేస్తామో మనం? సనిగే వారు ఏం చేస్తారు? దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, అంటే దేవునికి శత్రువులుగా జీవిస్తున్నారు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అదే బిడ్డ, సనగొద్దు అని ఎందుకన్నాడంటే, సనిగేవారు, గొనుగేవారు దేవుని విరోధముగా వారు ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నీ విరోధులు నీ ఇంటి వారు అవుతారా? నీ మాటకి సంబంధపడేవారు నీ ఇంటి వారు అవుతారా? మామూలుగా ఇప్పుడు మన విరోధులు మన ఇంటి వారు అవుతారా? అవరు కదా. మన నాశనం కోరేవారు మనవారు అవుతారా? అవరు కదా. ఇక్కడ దేవుడి విరోధంగా ప్రవర్తిస్తున్న వారు దేవుడికి చెందిన వారుగా ఉంటారా? వీళ్ళు ఉండలేరు కదా బిడ్డ. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడికి చెందిన వారుగా, దేవుని యొక్క పిలుపులో ఉన్నవారిగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్న మనము అలా ఉంటున్న వారు ఎవరైనా ఎలా ఉండాలంటే, వారి విశ్వాసంలో సనుగుడు గొనుగుడు అనేది ఏమాత్రం ఏ వ్యక్తి మీద కూడా సహోదర ప్రేమ నిల్లవరముగా ఉండని 7 నిలకడగా ఉండాలి. అదేంటంటే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించే వ్యక్తిగా ఉండాలి తప్పితే, ఎదుటి వ్యక్తి మీద ఒక సహోదరుడే కానీ, ఒక సేవకుడే కానీ, ఒక విశ్వాసే కానీ, ఇరుగు పొరుగు వాడే కానీ, ఎవరైనా కానీ వారి మీద మనం సనిగి కొనిగేవారుగా ఏమాత్రం ఉండనే సనగొద్దు అసలు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక కదా. అదే మాట ఆ 26వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ సనుగుడు వలన వారు ఏమైపోయిందంటే, వారి జీవితాలు ఏమైపోయారంట కదా కదా. చదవండి అక్కడ. నేను వారితో 25వ వచనం ఏమైందంటే, దేవుడు చెప్తున్న 25వ వచనంలో, నువ్వు వారితో యెహోవా వాక్యం ఏదంటే, నాకు సనుగుతున్నారు కదా, నాకు విరోధంగా వీళ్ళు కొనుగుతున్నారు కదా, నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయంగా వీళ్ళని చేస్తానని మీ శవములు అరణ్యంలోనే రాల్తాను. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొరింథీ రాసిన పత్రికలో ఆ మొదటి కొరింథీ 10:10లో చెప్పినట్లుగా ఏముంది? సనుగుడు ద్వారా ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. ఈ సనిగిన దాన్ని బట్టి ఏమొచ్చింది? వాళ్ళకి అరణ్యంలోనే చనిపోయారు అంటున్నారు. హల్లెలూయా. ఇంకొక విషయం, ఈ సనుగుడు ద్వారా మరణం వస్తుంది. ఆ 36వ వచనం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట మన సోదరులు. ఏంటది? తిరిగి వచ్చి ఆ దేశంలో కూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద
సనుగునట్లు ఉమ్. చేసిన మనుషులను ఉమ్. అనగా ఉమ్. ఆ దేశం గురించిన ఉమ్. చెడ్డ సమాచారం చేసిన మనుషులు ఉమ్. యెహోవా సన్నిధిని ఉమ్. తెగులు చేత చనిపోయి చూసారా? ఇప్పుడు సనగటం వల్ల మరణం వస్తుంది. ఒక వ్యక్తి సనగటానికి కారణమైన వారు ఎవరైతే ఉన్నారో వారు తెగులొచ్చి చచ్చిపోతాడు. మీకు అర్థమైంది ఇక్కడ? సనగటం వలన కొనగటం వలన ఆ వ్యక్తికి ఏమొస్తుందమ్మా? మరణం వస్తుంది. అలా సనగటానికి ఎవరైతే కారణమయ్యారో ఆ వ్యక్తికి రోగం వస్తుంది. ఆ రోగంతో ఆ వ్యక్తి చనిపోతాడు. మీకు అర్థమైంది ఇక్కడ? కనుక మనం ఏం చేయకూడదు? సనుగుడు గొరుగుడు మనలో ఉండకూడదు. ఒకటి, మనల్ని బట్టి మన ద్వారా ఎవరు సనిగి గొరిగే వారిగా ఉండనే ఉండకూడదు. అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది కొన్ని విషయాలు ఇతరులు చెప్తారు. ఇక్కడ కొంతమంది ఆ కనాన్ దేశంలోకి వెళ్ళొచ్చి చెప్పిన దాన్ని బట్టి వీరు సరగడానికి కారణమయ్యారంట. అదే కదా, ఇలా సరిగిన దాన్ని బట్టి వీరు నశించిపోయారు. ఇలా సరగడానికి కారణమైన ఆ వారు కూడా ఏమైపోయారంట? తెగులొచ్చి నశించిపోయారు. మీకు అర్థమవుతుంది రెండు విషయాలు. మనం మొట్టమొదటి ఏం చేయాలి? మనం సనగొద్దు, కొనగొద్దు. విశ్వాసంలో ఏం చేయకూడదు? సనుగుడు గొనుగుడు ఉండదు. మన భక్తులు ఏముండకూడదమ్మా? సనుగుడు గొనుగుడు ఉండకూడదు. అదేవిధంగా మన ద్వారా మన మాటను బట్టి మన ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తి సనిగే వ్యక్తిగా మనకి ఏమాత్రం ఉండకూడదు, అవకాశం కల్పించకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందా బిడ్డ? కనుక మన విశ్వాసంలో సనుగుడు అనేది ఉండకూడదు. మన ఆతిథ్యంలో సనుగుడు అనేది ఉండకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. నిలవరమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆతిథ్యంలో నిలకడైన ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఒక రోజు ఒక రకంగా ఉండి మరుసటి రోజు ఇంకొక రకంగా మన విశ్వాసంలో ఉండనే మనము విశ్వాసులు ఓస్తరవెల్లి లాంటి వారు కానే కాదు. అంటే ఓస్తరవెల్లి ఏం చేస్తుందంట? రోజుకొక రంగు, అంటే ఆ ప్రాంతానికి తగినట్లు రంగు మారుస్తుంది. మనం అలా ఉండనే ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే అవునంటే కాదంటే కాదు అన్న రీతిలో ఉండాలి నీ ప్రేమ. ఎప్పుడు నువ్వు మంచే చెయ్యాలి. నీ భక్తులు ఏం చేయాలి? ఎప్పుడు మంచే చెయ్యాలి. చెడు ఎప్పుడు నువ్వు చేయనే చేయకూడదు. ఇతరులకి అపకారం ఎప్పటికీ నువ్వు చేయనే చేయకూడదు. నీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఇతరులకి నువ్వు మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి, మంచి చేసే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది బిడ్డ? ఆతిథ్యంలో కనుక సనుగుడు అనేది ఉంటే కనుక చేసిన ఆతిథ్యము ద్వారా ఏ మేలు ఆ వ్యక్తి పొందుకోలే. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే ఆతిథ్యం చేస్తే, ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చి ఆతిథ్యం చేస్తే మేలు పొందక మానరని దేవుడు చెప్పాడు కదా. మరి ఆ మాటకి తగ్గ ఆ ప్రతిఫలం ఆశగా మనకు రావాలంటే మనం ఎలా ఉండాలి? ఆశించాలో వద్దా? ఆశించాలి, ప్రతిఫలం ఆశించాలి. కనుక నువ్వు చేసే ఆ మేళ్ళకి, ఆ గ్లాసుడు నీళ్ళకి, ఆ మంచి పనులకి, ఆ మర్యాదకి, ఆ ఆతిథ్యానికి నీకేం చేయాలి? మేలు నీకు రావాలి, మంచి జరగాలి. హల్లెలూయా. కనుక మంచి జరగాలంటే నువ్వేం చేయకూడదు? నీ విశ్వాసంలో సనుగుడు గొనుగుడు ఉండకూడదు. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఈ విషయం గమనించిన బిడ్డ. కనుక మనలో సనుగుడు ఉండొద్దు. మనల్ని బట్టి ఎవడు కూడా సనిగే వాడిగా ఉండకుండా మనం చూసుకోవాలి. అలాగే చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అలా ఒకవేళ నిలకడగా ఉండకపోతే ఏమవుతుంది? గలతీ రాసిన పత్రికలో 3:10 చూడండి. ఇప్పుడు సనుగుడు గురించి మాట్లాడుకున్నాం. ఆతిథ్యంలో సనుగుడు ఉండొద్దు. అలాగే ఆతిథ్యంలో దేవుని ప్రేమ సహోదరు నిలవరకంగా ఉండాలన్నాడు కదా, నిలకడగా ఉండాలన్నాడు కదా. ఒకవేళ నిలకడగా లేకపోతే ఎలా ఉంటుందంట? గలతీ 3:10 చూడండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధించిన అందరూ శాపమునకు లోనై ఉన్నారు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక కదా. ఇక్కడ మనకి ఇక్కడ మాట చూస్తే 10వ చూస్తే ఈ విధంగా దేవుడు తెలియపరుస్తాడు. ఏమిటంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధాలందరూ శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటేందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఇక అర్థమైంది కదమ్మా. అంటే నిలకడగా ఉండని, నిలకడైన
ప్రేమ లేనివాడు శాపగ్రస్తుడు, నిలకడైన విశ్వాసం లేనివాడు శాపగ్రస్తుడు. అంటే శాపగ్రస్తుడు అంటే ఆశీర్వాదాలు పొందుకోవడం, అంటే నిలకడ అంటే స్థిరత్వంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఈ నిలకడకి సాదృశ్యంగా ఆ దేవుడు చెప్పిన యొక్క మాట మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఎలా ఉండాలంటే సియోను కొండవలే, ఒక బలమైన పునాది కలిగిన సియోను అలా ఉండాలి. అంటే కొండ, ఒక కొండలాగా ఉండాలి మన విశ్వాసం, బలంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. సహోదర ప్రేమలో నిలకడగా ఉండే ప్రతి వాడు ఆశీర్వాదానికి వారసుడే. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి బిడ్డ. కనుక దయచేసి విషయాలు గమనించండి. నిలకడగా ఉండేవాడు ఎలా ఉండాలంటే యాకోబు రాసిన పత్రికలో 1:25 చూడండి. 1వ అధ్యాయం 25 వచనం. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 25 వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో ఏం చేయాలంట? నీకున్న ఆ స్వతంత్రములో, ఆ యొక్క విశ్వాసములో, ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క ఆత్మలో, ఆ యొక్క నియమములు కొనసాగుతున్న నీవు ఎలా ఉండాలంటే చాలా స్పష్టంగా ఉంటూ, నిలకడగా ఉంటూ ఎలా ఉండాలంటాడు? వినాలి, మరవకూడదు, ఆ విన్న దాని ప్రకారంగా ప్రవర్తించేవాడిగా ఉండాలి. ఆ యొక్క క్రియలలో, ఆ యొక్క ప్రవర్తనలో ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. ఆమె నిలకడగా ఉన్నవాడు విని ఆ విన్న దానిని మర్చిపోకుండా ఆ విన్న ప్రకారంగా జీవిస్తే, అలా జీవించిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ధన్యుడు అంటాడు. హల్లెలూయా. నిలకడైన విశ్వాసం, నిలవరముగా దేవుని యొక్క ప్రేమను, సహోదర ప్రేమను కలిగి నువ్వు ఆతిథ్యం చేసే వ్యక్తిగా ఉండాలి. ఇవన్నీ నీకు మంచిది. దేవుడి మహిమ కలుగును గాక. వీటి గురించి దేవుడు తెలియపరిచినప్పుడు మనందరికీ తెలుసున్న పరిస్థితులే కదా. అబ్రహాము గారు చేసిన ఆతిథ్యాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. ఆదికాండంలో 18వ అధ్యాయం చూడండి. ఆయన ఆతిథ్యంలో మంచి విషయాలు చూపిస్తాడు కదా. ఆయన ఆతిథ్యంలో ఎలాంటి మంచి విషయాలు ఉన్నాయి, అలాంటి మంచి విషయాలు ఉండాలి, అలాంటి శ్రద్ధ ఉండాలి ఆతిథ్యం చేసినప్పుడు. ఆ 18వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి చూసుకుంటే నేను చదువుతా బిడ్డ, మీరు వినండి కొద్దిగా. ఇక్కడ మమ్మిరే అనే ఒక ప్రాంతంలో, అక్కడ సింధూర వనం అనే ఆ యొక్క ఏరియాలో అబ్రహాము మంచి ఎండ టైంలో తన గుడారపు ద్వారమందు, తన గుడారం ముందున కూర్చుని ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన. మంచి ఎండాకాలం, మంచి ఎండాకాలం. ఆ సింధూర వనంలో, అంటే అక్కడ చెట్టు ఉంది, చెట్లు, ఆ సింధూర వనంలో సింధూర చెట్లు ఉంటాయి మనకి చూసారు. ఆ సింధూర వనం అనేది ఆకే నీకు ఇది అవుతుందంట. ఆ వనంలో కూర్చున్నప్పుడు ఆయన అక్కడ అతనికి దేవుని యొక్క విజన్ కనబడుతుందంట. అలా కనబడుతూ ఉన్నప్పుడు, ఆ ఆత్మను ఆనందిస్తున్నప్పుడు ఆ 2వ వచనం చూస్తే, కనులెత్తి చూసినప్పుడు అంట 3 మనుషులు అతను ఎదుట నిలబడి ఉన్నారంట. అలా చూస్తున్నప్పుడు అలా 3 మనుషులు వచ్చాక నిలబడ్డారంట. నిలబడి చూసినప్పుడు అతను వారిని చూసి గుడారపు వాకిట నుండి, ఎక్కడైతే కూర్చున్నాడు అక్కడ నుండి లెగిసి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తి దగ్గరికి వెళ్ళాడంట. మీకు ఈ విషయాలు చాలా స్పష్టంగా చెబుతాయంటే మీరు అర్థం చేసుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ఏం చేయడంటే వారు చూసాడంట, చూసి ఏం చేయడంట, లెగిసి ఎక్కడ ఎలా వెళ్ళాడంట? పరిగెత్తికి వెళ్ళాడంట. ఎవరైనా వెళ్తాం మనం, మన ఇంటికి గుమ్మం దాకా వచ్చి అన్నం అడిగితే కానీ పెట్టడానికి మనం ధైర్యం సరిపోతుంది. ఇదేంటంటే గేట్ బయట ఉన్న వ్యక్తుల్ని చూసి మంచి ఎండాకాలం టైంలో, అప్పుడు అరణ్యాలు ఎడారి కదా, అక్కడ ఎవరు ఉండవు కదా, ఊర్లే ఉండవు కదా. ఇక్కడంటే కొన్ని అక్కడ షాపులు ఉన్నాయి, తినడం అనుకుంటాం. ఆ టైంలో అక్కడ ఏమున్నది కదా. 3 మనుషులు ఆ ఎండకి అలా వస్తున్నప్పుడు ఈయన చూసి పరిగెత్తుకెళ్ళి చూసి నేల మట్టు వంగి, అంటే ఏం కనబడుతుంది? ఆతిథ్యం చేయడానికి ఎంత మనసు కలిగి ఉన్నాడో పరిగెత్తగలరు చూడండి. నేల మట్టు వంగంటే ఎంత విధేయత, ప్రేమ, సహోదర ప్రేమ. మన ఆతిథ్యం చేయడానికి మనం ఏం చేస్తే, ఎవడన్నా ఏదన్నా అన్నప్పుడు మనం అంటే తగ్గించుకుని మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. ఏంటి ఏం కావాలి,
ఉండడు, వచ్చేస్తారు కదా. అందరూ నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి ఆతిథ్యాలు. హల్లెలూయా. చూడండి, నేల మట్టు వంగాడంట. నేల మట్టు అంటే అంత తగ్గించుకున్నాడు, అంటే ఎంతగా ఇంత వంగుని ఎక్కడో ఎవరు తెలియని వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, బంధువులు కాదు, ఇంటోడు కాదు, తెలిసినోడు కాదు, ఆ ఎంటర్టైన్లో వచ్చారని చెప్పి ఒక మానవ, ఒక దేవుని స్వభావంతో అక్కడికి వెళ్ళి నిలబెట్టి వంగి అక్కడ మాట్లాడుతుంటే, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయి కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంటే ఇక్కడ ఇప్పుడు అలా వచ్చిన వారిలో ఈయన ఏం చూస్తాడు? భగవంతుడిని చూస్తాడు, దేవుని స్వరూపంలో చూస్తాడు, దేవుని దగ్గర వచ్చిన దూతలుగా వారు చూస్తున్నారు. అందుకే సామెతలో మాట ఉంటుంది, బీదలకు అప్పించేవాడు ఎవరికి ఇస్తాడంట? దేవుడికి అప్పించాడు. అంటే ఏం లేనివాడికి ప్రాణం పోతుందని వాడు అవసరార్థం కొద్దిగా వాడికి తాగటానికి తినడానికి సరిపడి ఏదైనా మేలు చేస్తే అది ఎవరికి మేలు చేసినట్టు? దేవుడికి మేలు చేసినట్టు. అలా మాట్లాడి అక్కడ 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఇదిగో ఈ చెట్టు కింద అలసట తెచ్చుకోండి. హల్లెలూయా. మీరు మంచి ఎండలో వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారేమో కానీ నీళ్ళు తెప్పిస్తాను నేను, కాళ్ళు కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని ఈ చెట్టు కింద కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. తర్వాత అక్కడ చూస్తే ఇక్కడ చూసారా, మీ ప్రాణములను బలపరచుకునండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా ఈ దాసునందుకు వచ్చిందని. చూసారా, ఇది ఇంపార్టెంట్. వారు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చారో వారు అడగక మునిపే ఈయన చెప్పేస్తాడు, ఇందు నిమిత్తమే వచ్చారు. ఎందుకు? మీ ప్రాణములు అలసట పడుతున్నాయి, ఆహారం 2 రోజులు అయిందో, ఎండకి మీరు ఇబ్బంది పడుతున్నారు, కనుక విశ్రాంతి తీసుకోండి, ఇందుకొరకే మీరు వచ్చారు కదా అని అన్నప్పుడు వారు అన్నారంట, నువ్వు చెప్పినట్లు చెయ్యి. చూసారా, అడగకుండానే అడిగి అన్నం పెడతానంటే ఎవరిదంటారు? కానీ వారు అడగకపోయినా అబ్రహాము గారు ఆతిథ్యంలో ఉన్న యొక్క స్వభావానికి మనం గుర్తించేసుకోవాలి. చాలామంది మనల్ని అడగరు, కొంతమంది మొహమాటం కూడా ఉంటుందమ్మా. ఏముంటుందమ్మా? కొంతమంది సిగ్గు అనిపిస్తారు, కొంతమంది బాగా బతికినోడు, కొంతమంది బతికి అంటారు కదా, బతికి చెడ్డ అంటారు కదా, బతికినోడు ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే అడగటానికి కూడా మొహమాటం, ఏదైనా కొద్దిగా అన్నం పెట్టమ్మా అని అడగటానికి మొహమాటం, కొద్దిగా నీళ్ళు ఇవ్వమని అడగటానికి మొహమాటం. కనుక మనం వాళ్ళు అడిగితేనే ఇవ్వటం కాదు, మన ఎదిగిన వ్యక్తులకు ఏం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆ పరిస్థితిని ముందే గమనించి వారు అడగకపోయినా వారి అక్కర్లనే వారికి ఇచ్చి వారి హృదయవాంఛలు తీర్చే విధంగా మన ఆతిథ్యం ఉండాలి. హల్లెలూయా. ఇది విశ్వాసంలో ఎదుగుతారంటే. వారు అడిగారని కాదు. ఇప్పుడు అబ్రహాం గారు వారు అడిగారని చెప్పి ఇవన్నీ అడిగాడా? లేదు. ఆయన చూశాడు ఆ ఎండకి, ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఎన్ని రోజులైందో, తిన్నారో లేదో, వారి పరిస్థితులు తక్కువైపోతాయి కదా. అప్పుడు ఎండ ఏం చేయాలి మనం? ఫస్ట్ అలా ఎండాకాలం వచ్చినప్పుడు లేదా అలాగా అనామకుడికి వచ్చి అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీళ్ళు తాగుతావా నాన్న అని అడగాలి. ఏం చేయాలి? నీళ్ళు తాగుతావా అని అడగాలి, అంతేకాదు పట్టుకో అని అందుకు తప్పే. ఇప్పుడు మాట పట్టు చూస్తారా? హల్లెలూయా. దేవుడు కొంతమంది తాగలేని పరిస్థితులు ఉంటారు కదా, సిగ్గుపడతారు, తాగితే ఏమంటారేమో అని చెప్పి అన్నలు ఉంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే వచ్చి పట్టేసుకుంటారు, ఓకే ప్రాబ్లం లేదు కదా, నేను నీళ్ళు తెప్పిస్తాను, మీరు కాలు కడుక్కోండి. ఎంతమందికి మన వెళ్తాం, కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇస్తాం? అన్నం పెట్టింది ఎక్కువ నీకు, మళ్ళీ నీళ్ళు కాళ్ళకి నీళ్ళు కావాలా అంటావా? కానీ అనకూడదు అట్లా. దేవుడు మహిమ కలుగును గాక. ఆతిథ్యంలో ఉండాల్సిన లక్షణాలు, శ్రద్ధ. ఇది ఎలాంటి శ్రద్ధతో ఆతిథ్యం చేయాలన్న దాని గురించి ఇక్కడ రోమపత్రిక 12:13 చెప్పినట్లు ఆతిథ్యంలో శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎలా ఉండాలని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. అబ్రహాము చూపించి అబ్రహాం యొక్క ఆతిథ్యాన్ని బట్టి మనం తెలియపరుస్తున్నాడు కదా. అలా అయిపోయింది కదా. వారు అన్నారంట, సంతోషించారంట. అడగక ముందే వాగ్దానాలు ఇస్తే ఎవరిద్దంటారు? అడగక ముందే బహుమానాలు ఇస్తే ఎవరిద్దంటారు బిడ్డ? ఎవరిదంటారు కదా. సంతోషించారంట, చేసి పెట్టారు. ఇప్పుడు అన్నీ ఏం చేయడంట, వెంటనే గుడారంలో ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే శారా ఉంది అక్కడ. పాపం అప్పుడే కొనుక్కుందో నిద్రపోతుందో. మంచి ఎండాకాలం కదా. సాధారణ మంచి ఎండలు ఏం చేస్తాం మనం? సాధారణంగా ఎవరన్నా ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒక అరగంట పావుగంట ఏం చేస్తాం, పని అయిపోతే
అలా తినపడదాం అని అనుకుంటాం. ఆ మంచం మీద కింద కుర్చీలోనూ కదా అలా తినపడదాం అనుకుంటాం. ఆ మంచి ఎండ టైంలో వెంటనే శారా ఎద్దుకు వెళ్ళి అన్నాడంటే త్వరగా వెళ్ళి ఆమె త్వరగడతాడు, పడుకుందని లేకుంటాడు. ఏం చేయమంటాడు? పడుకుందని లేకుంటాడు బాబు. త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి రొట్టెలు చేయమని. ఎలాంటి పిండి? సరే ఏది ఉంటే అది చేసి అని కాదు. ఎలాంటిదంట? మెత్త అంటే క్వాలిటీ. ఇతరులకు ఆతిథ్యం చేసినప్పుడు చెడిపోయిందో లేదా మిగిలిందో ఆతిథ్యం చేయటం కాదు. ఎలా చేయాలి? మనము ఏదైతే తింటామో ఏదైతే అదే ఆతిథ్యం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మెత్తని పిండి 3 మానికలు అంట. మానిక అంటే ఎన్ని కిలోలు వస్తుంది మనకి? మన లెక్క మనకు తెలుస్తుంది పద్మమ్మ గారు. మానిక అంటే ఎన్ని కిలోలు వస్తుంది కదా? వస్తుంది కదా. 3 మానికల పిండి అంట. మరి ఏదే ఆ కొలత ఆ రోజుల్లో ఎలా తెలియదు కానీ మెత్తని పిండి రొట్టెలు. మరి ఆ 3 మనుషులకి ఎన్ని రొట్టెలు పెట్టాడు త్వర చేయమన్నప్పుడు శారమ్మ ఏమైందంట? ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, నీకు పొద్దున్న మధ్యాహ్నం ఇంత పడుకుందాం అనుకుంటున్నాను అరగంట, నువ్వు నన్ను నువ్వు వదిలిపెట్టవు కదా, దేశం తీసుకొచ్చావు, నా జనులు లేరు, నా మంది లేరు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు కూడా నన్ను తీసుకెళ్తున్నావు, నాకు ఏం కనపడలేదు, నాతో మాట్లాడే మనిషే లేడు, ముచ్చట పెట్టే మనిషే లేడు అని అంతా శారమ్మ. ఏమన్నా శారమ్మకి మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా లేరు. భర్త తప్పితే, దాసుడు తప్పితే, ఇంతే రెండే. ఆమె ఎవరున్నారు? ఇటు భర్త ఉన్నాడు, కింద పనిచేసే మనసు ఉన్నారు. అంతేగాని కూర్చుని మాట్లాడే సెల్ ఫోన్ లేదు, మాట్లాడటానికి బంధువులు కూడా లేదు. ఎంతలేదు కదా. పిలిచిన పిలుపుకి తగినట్లుగా దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. నీకు అప్పగింపబడిన దానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అలా అని చెప్పి ఆమెకి పని చెప్పి నువ్వు రొట్టెలు చేయమని చెప్పి ఏం చేయడంట? అబ్రహాము మళ్ళీ పశువులు ఉన్న మందకు పరిగెత్తుకెళ్ళాడంట. అక్కడ చూడండి 7వ వచనం. చూసారా? పనివాడిని పిలిచి ఆ మందలో ఒక దానిని కోసేయమని చెప్పలేదు. ఎంతమంది కదా చెప్పొచ్చు కదా, ఏమవుతుంది? మందలో ఉన్నాయి కదా దాన్ని కోసే, ఇలా మంటి భోజనాలు వచ్చారు ఏదో చూసి కోసేస్తాడు కదా. కానీ నన్ను అలా అన్నాడా అంటే ఆతిథ్యంలో కూడా ఎంతగా చూడండి ఆయన ఆసక్తి. ఈయనే పరిగెత్తుకెళ్ళాడంట. ఏ అవసరం ఆయనకి అంటే ఎంత మనస్సాయింది ఎంత కొంత మీరు అర్థం చేసుకెళ్ళి ఆ ఉన్న దాంట్లో మంచిదాన్ని లేతగా తీసుకొచ్చి పక్కకి సెపరేట్ చేసి పనివాడు పిలుచుకో, దీన్ని ప్రిపేర్ చేయ భోజనాన్ని మాంసం తయారు చేయమన్నట్ట. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. తర్వాత ఏం చేశాడంట? శారమ్మకేమో రొట్టెలు చేయమన్నాడు, మందలోకి వెళ్ళి మంచి లేత దూడని తీసుకొచ్చి పనివాడికి ఇచ్చి సిద్ధం చేయమన్నాడు. తర్వాత వచ్చి ఏం చేయడంటే 8వ వచనంలో వెన్నను సిద్ధపరిచాడంట, పాలను సిద్ధం చేశాడంట. సరిపోయింది. హల్లెలూయా. చూసారా ఏం చేయడమ్మా? వెన్నని పాలని. చూసారా? రొట్టె చేస్తే అయిపోలేదు, మాంసం చేస్తే అయిపోలేదు, మళ్ళీ ఏం చేయండి? దాంతోపాటుగా వెన్న, దాంతోపాటు పాలు. తర్వాత బిడ్డ తాను సిద్ధము చేయించిన ఆ దూడ అంటే ఆ రొట్టెలు, ఆ మాంసం, ఈ వెన్న, ఈ పాలు తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి ఎంత ఎలా ఉన్నట్ట? చూసారా ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు తింటా ఉంటే ఈయన ఏం చేస్తాడు? నిలుస్తున్నాడు. మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎంత అంటే ఆతిథ్యం పొందుకుంటున్న వ్యక్తిని ఈ వ్యక్తి ఎంత గౌరవిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? సాధారణంగా శరీరం ఏం చేస్తుందంటే ఎవరికైనా ఏదో పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే డామినేషన్ చేస్తాం కదా. మనం హెచ్చించుకునే పరిస్థితులు వస్తాయి మనుషులుగా. కానీ ఏం చేస్తాడు? ఈయన అన్ని రకాలుగా సిద్ధపరిచి పెట్టి వాళ్ళు తింటా ఉంటే ఇలా నిలబడి చేతులు కట్టుకుని చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. వాళ్ళు అలా ఆహారం తింటారు. వారి ఆకలి తీర్చుకున్న దాన్ని బట్టి, వారి ఆకలిని తీర్చిన దాన్ని బట్టి, వారి ఆకలి ఆహారం తింటున్న దాన్ని బట్టి ఈయన ఎంతగానో
ఆనందిస్తున్నాడు, నిలబడ్డాడే. విధేయత, దేవుని యందు సహోదర ప్రేమ ఆయన యందు నిలకడగా ఉండి ఆ విధంగా ఆ వ్యక్తులకు ఆతిథ్యం చేపిస్తుంది. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మీరు గమనించండి, ఈ విషయాలు మీరు గమనించండి బిడ్డ. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే అలా ఆతిథ్యం చేసి అలా గౌరవించిన దాన్ని బట్టి వారు అలా తింటున్నప్పుడు అడుగుతారంట, వారు అతనితో మాట్లాడుతారు. 9వ వచనంలో ఏంటి? నీ భార్య అయిన శారా ఎక్కడుందని అడిగారంట. అతను అన్నాడంట, అదిగో గుడారంలో ఉందని చెప్పాడంట. అందుకు అక్కడున్న వ్యక్తి అన్నాడంట, ఇదిగో మీ దటికి అంటే మీ దగ్గరికి మరలా ఈ కాలమున ఈ సమయంలో నీ ఎద్దుకు మరలా నేను నిశ్చయంగా మేము వస్తాం, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగుతుందని చెప్పాడంట. దేవుడు మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది మాట? ఆతిథ్యం చేసిన బట్టి. ఒకవేళ ఈయన ఆతిథ్యం చేయలేదనుకోండి, ఏమైపోతారు? ఆ గుడారం దగ్గర నిలబడి చూసారు వెళ్ళిపోయి ఉంటారు. ఆ గుడారం నిలబడిన వాళ్ళు ఈ విధంగా అబ్రహాం వెళ్ళి పిలిచి నీళ్ళిచ్చి వారిని అడిగి ఈ ఆహారాన్ని కనుక సిద్ధపరచకపోతే వారంతట వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ అలా కాకుండా అలా పిలిచి అలా ఆతిథ్యం చేసిందని బట్టి వీరికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం? అలాంటి ఆశీర్వాదం కాదు. ఈ ఆతిథ్యం బట్టి ఎలాంటి ఆశీర్వాదం చూసారా? ఎలాంటి ఆశీర్వాదం? 11వ వచనం చూడండి. అబ్రహామును శారాయును వారు ఆల్రెడీ ముసలోళ్ళు అయిపోయారు. ఎంత చెప్పాలంటే అబ్రహాముకి అప్పుడు 99 సంవత్సరాలు, శారాముకి 90 సంవత్సరాలు, 89-90 సంవత్సరాలు, అంటే పెద్ద వయసు అయిపోయింది. స్త్రీ యొక్క ధర్మము శారాకు నిలిచిపోయింది. శారా అనుకుంటుందంట, నేను బలము ఊడిగిన దానైన తర్వాత సరిపోతా, నాలో స్త్రీకి ఉండాల్సిన గర్భఫలం పొందాల్సిన దాన్ని నాలో లేదు, ఆగిపోయింది. నా యజమానుడు వయసు పెరిగిపోయింది. ఈ వయసులో పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే స్త్రీలలో ఉండాల్సిన ఆ యొక్క పరిస్థితి ఆమెలో లేదు. కనుక ఆమె అనుకుందంట, ఈ పరిస్థితిలో నాకు కలుగుతుందా అని నవ్వుకుందంట. అంటే ఆమె ఏం చేసిందంట, శరీరాన్ని బట్టి ఆమె పాపం అలా ఆలోచించిందంట. ఎక్కడ రోమపత్రిక మళ్ళీ పట్టుకోండి, మళ్ళీ వద్దాం. రోమపత్రిక చూడండి, మాట ఉంటుంది. ఆమె ఎందుకు అట్లా చేసిందంటానికి మాట ఉంది అక్కడ. రోమపత్రిక రోమపత్రికలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 19వ చూసుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గల వాడై ఉంది. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని గుడిగా విశ్వాసించి శరీరాన్ని బట్టి బలహీనుడు అనుకున్నాడు, కానీ దేవుడి యొక్క వాగ్దానాన్ని ఏమాత్రం సందేహించలేదు. కనుక అలాగ దేవుడు వాగ్దానాన్ని సందేహించని దాన్ని బట్టి మరింత బలము పొందుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలని, ఆ వాగ్దానాలని సందేహించకుండా విశ్వాసంలో మరింత బలంగా జీవిస్తే అసాధ్యమైన దాన్ని కూడా నీ జీవితంలో సమస్తము సాధ్యంగా చేస్తాడు. హల్లెలూయా. ఆదికాండ 18వ అధ్యాయంలోకి వెళ్తే వారి యొక్క మనసు స్వభావాన్ని రోమన్కు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో జరిగిన స్వభావాన్ని ఆత్మ ప్రేరేపణలో వారు శరీరాన్ని బట్టి బలహీనతగా అనుకున్నారు, కానీ దేవుడి యొక్క శక్తిని ఏమాత్రం తక్కువ అంచనా వాళ్ళు వేయలేదు. నువ్వు కూడా దేవుడి శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా. అక్కడ చూడండి, అక్కడ కింద చూసడానికి 13వ వచనంలో
ఆ. శారా నమ్మలేదు. ఆ. యెహోవాకు ఆ. అసాధ్యమైనది ఏదైనా హల్లెలూయా. చూసారా, దేవునికి అసాధ్యమైనది యేసుక్రీస్తు ప్రభువు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కనుక ఇది అవుతుందా అవ్వదా అన్న సందేహం మనలో ఉండకూడదు. ఆయన చేయగలుగుతాడు అన్న నమ్మకంతో, ఆ విశ్వాసంతో నువ్వు జీవిస్తే కనుక నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. హల్లెలూయా. ఆయన సమస్తము సాధ్యం. శూన్యంలో సమస్తాన్ని కలగజేసిన దేవుడు. నిరాకారంగా ఉన్న ఈ యొక్క సృష్టినికి ఒక ఆకారాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థమైంది బిడ్డ. అంటే అబ్రహాము యొక్క ఆతిథ్యములో ఉన్న యొక్క శ్రద్ధ మన విశ్వాసంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క శ్రద్ధగా మన ఆతిథ్యము మనం కొనసాగించినట్లయితే అబ్రహాము పొందుకున్న ఆ అద్భుతమైన బహుమానము మన జీవితంలో కూడా అద్భుతమైన బహుమానం మనం పొందుకోగలుగుతాం. దేవుడు మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది బిడ్డ? అర్థం చేసుకోండి. ఎంత శ్రద్ధగా ఉన్నాడు చూడండి ఆయన ఆతిథ్యం చేయటానికి. వినయంతో కూడిన ఆతిథ్యం. వినయంతో కూడిన ఆతిథ్యం. అదేవిధంగా ఆతిథ్యంలో కూడా తన దగ్గర ఉన్న మేలైన అన్ని కూడా ఆతిథ్యం చేయడానికైనా చూపించాడు. అంతగా అదే మాట ఎబ్రియ పత్రికలో 13:1 అదే చెప్పడం జరిగిందన్నమాట. తెలియని విధముగా దేవదూతలకు ఆతిథ్యం చేశారు వాళ్ళు. అలాగే మన ఆతిథ్యాన్ని బట్టి కూడా రేపటి దినమందు అలాంటి ఆశీర్వాదాలే మనం పొందుకోగలుగుతాం. దేవుడు మహిమ కలుగును గాక. కానీ ఆతిథ్యంలో శ్రద్ధగా ఉండాలి. మన ఆతిథ్యంలో సరుగుడు ఉండకూడదు. మన ఆతిథ్యంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దయచేసి ఈ విషయాలు మనం గమనించాలి బిడ్డ. ఈ విషయాలు మనం గమనించండి. కనుక ఎబ్రియ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ముగించేసుకుందాం బిడ్డ. ఎబ్రియ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను పరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసిన దానిని బట్టి, అంటే ఆతిథ్యము చేస్తున్న దానిని బట్టి, మేలు చేస్తున్న దానిని బట్టి, సహాయము చేస్తున్న దానిని బట్టి, మీరు చూపిస్తున్న ఆదరణను బట్టి, మీరు చూపిస్తున్న మంచిని బట్టి, మీరు చేసిన పనులను బట్టి, ఇంకా ఉపచారం చేయాలని నిలవరైన మనస్సు కలిగి చేస్తుండుట చేతను బట్టి, తన నామములో విశ్వాసం ఉంచి చేస్తున్న పనులన్నింటిని బట్టి ఆయన మరవడానికి దేవుడు అన్యాయసుడు కాదు. ఆమేన్. దేవుడు అన్యాయసుడు కాదు. నువ్వు చేస్తున్న పనుని బట్టి, చేసిన పనిని బట్టి, ఆ ఉపచారమును బట్టి, ఆ ఆతిథ్యమును బట్టి, ఆ మేలును బట్టి, ఆ మంచిని బట్టి, ఆ సహకారాన్ని బట్టి, ఆ యొక్క చూపిన ఆదరణను బట్టి దేవుడు మరవాడు. ఆయన అన్యాయసుడు కాదు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడి మాట ఏ విధంగా చెప్తుందంటే, నువ్వు ఏది విత్తుతావో దాని పంట నువ్వు వస్తావు. నువ్వు ఆతిథ్యము కనుక శ్రద్ధతో ఆతిథ్యము చేస్తే, నిలకడగా నిలవరముగా సోదర ప్రేమ కలిగి ఆతిథ్యము చేస్తే, నీ ఆతిథ్యంలో సరుగుడు లేకుండా నువ్వు ఆతిథ్యం చేస్తే, దేవుడు అంటున్నాడు అద్భుతమైన ఘనమైన కార్యాలు నీ జీవితంలో కుటుంబంలో పొందుకుంటా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, చేసిన ఆతిథ్యాన్ని బట్టి అసలు అసాధ్యం అనుకున్న ఆ యొక్క గర్భఫలాన్ని అబ్రహాం గారు పొందుకుని, ఆ యొక్క గర్భఫలాన్ని బట్టి ఎంతగానో సృష్టి ఎంతగానో ఆయన సంతానము విస్తరించబడింది. నువ్వు కూడా నువ్వు చేసే ఆతిథ్యాన్ని బట్టి, చూపే ఆ ప్రేమను బట్టి నీ కుటుంబం కూడా అంతగా విస్తరించబడుతుంది. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాలు దేవుని యొక్క ప్రేమలో దయతో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సనగొద్దు. మనం ఏం చేయకూడదమ్మా? సనగొద్దు. అశ్రద్ధ ఉండొద్దు. ఆతిథ్యాలు ఏముండకూడదు? అశ్రద్ధ ఉండదు. శ్రద్ధ కలిగి ఉండాలి.
వాళ్ళు చూడండి, వాళ్ళు తింటూ ఉండి నిలబడ్డాడు. నేను కూడా కూర్చోవచ్చు కదా. సాధారణంగా మీరు ఎక్కడన్నా వెళ్తే మనం చూస్తాం కదా, ఎవరికన్నా కొద్దిగా గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు, విలువైన అంటే గొప్పవారు ఎంచబడిన వారు ఎవరికైనా మనం భోజనం ఏర్పాటు చేసినప్పుడు, ఆహారం సిద్ధపరిచినప్పుడు వారిగా వడ్డించినప్పుడు మనం ఏం చేస్తాం? నిలబడే ఉంటాం. అదే న్యాచురల్గా వచ్చేస్తుంది అట్లా. ఇప్పుడు అబ్రహాం గారు కూడా అలాగే చేశాడు ఆ రోజున. అంటే అలాంటి గౌరవముతో కూడిన ఆతిథ్యం మనలో ఉండాలి. ఏదో పెట్టాంలే, తప్పదులే, తింటే తిను, ఇదే ఎక్కువ అన్న మాట ధోరణి మనలో ఏమాత్రం ఉండకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి విషయాలు మీరు గమనించండి. కనుక ఆతిథ్యము చేయ మరవద్దు, కానీ ఆతిథ్యంలో సనుగుడు మాత్రం ఉండొద్దు. ఆతిథ్యము చేయ మరవద్దు, ఆతిథ్యం శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి. ఆతిథ్యం చేయ మరవద్దు, కానీ ఆతిథ్యంలో సహోదర ప్రేమ నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించును బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన విశ్వాస జీవితంలో ఈ యొక్క భక్తిలో, ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క యాత్రలో ఆతిథ్య విషయాల్లో మనం ఎలా ఉన్నాం అన్న దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇతరులకు ఆతిథ్యం చేస్తున్నావా? ఆ వ్యక్తిని చూడగానే నువ్వు గ్రహించాలి, ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, ఇతనికి ఒక గ్లాసుడు నీళ్ళు అవసరం ఉంది, ఇతని ఆహారం అవసరం ఉంది, ఇతని వస్త్రాలు అవసరం ఉన్నాయని నువ్వు గ్రహించి అడగాలి. అలాంటి ఎదుగుదల మనలో ఉండాలి బిడ్డ. వారు వచ్చి అబ్రహాంని అడగలేదు నాకు అన్నం పెట్టని. వారిని చూడగానే అబ్రహాంకి అర్థమైపోయింది, మంచి ఎండ టైంలో వచ్చారు. వారి యొక్క స్వరూపాన్ని చూడగానే, వారి పరిస్థితులు చూడగానే అర్థమైపోయింది, ఇందుకొరకే కదా నా దగ్గరికి మీరు వచ్చారు. అలసట తీర్చుకోండి, శరీరానికి బలమును పొందుకోండి, తనకి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తానని చెప్పి వినయముతో కూడిన మాటలు మాట్లాడి భార్య దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. తన భర్తని యజమానుడిగా కలిగిన మనసు కలిగిన శారమ్మ ఆ యొక్క మాట విని ఎక్కడ సరగకుండా గొరగకుండా భర్త మాటను బట్టి ఆ సమయంలో ఆ విశ్రాంతి తీసుకున్న ఆ సమయంలో వచ్చిన వారి కొరకే రొట్టెలు చేయడానికి ప్రయాసపడ్డదామె. పడిన యొక్క ప్రయాసం వ్యర్థము కాలేదు. ఆమె గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. మృతతుల్యమైన గర్భసంచిని ఆరోగ్యకరమైన గర్భసంచిగా దేవుడు మార్చివేశాడు. నీ యొక్క ఆతిథ్యమును బట్టి, నీ యొక్క విధేయత వినయమును బట్టి, నిలకడైన నీ యొక్క దేవుని యొక్క ప్రేమను బట్టి, విశ్వాసములో కలిగిన యొక్క శ్రద్ధను బట్టి దేవుడు అంటున్నాడు, అసాధ్యమైన పరిస్థితులు కూడా ఈ దినమందు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు సమస్తము సాధ్యముగా ఘనముగా దేవుడు మార్చబోతున్నాడు బిడ్డ. మారుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. మన భక్తిలో, విశ్వాసములో, యాత్రలో, ఈ జీవితకాలం అంతటిలో సనుగుడు గొరుగుడు అనేది మన విశ్వాసములో ఉండకూడదు. ఎవరి గురించి కూడా సనగొద్దు, నాయకుడి గురించి సనగొద్దు, సహోదరుడు గురించి సనగొద్దు, భర్త గురించి సనగొద్దు, భార్య గురించి సనగొద్దు, పిల్లల గురించి సనగొద్దు, తల్లిదండ్రుల గురించి సనగొద్దు. ఎవరి గురించి కూడా సనగుడు గొరిగే వారిగా మనం ఉండకూడదు. నీ ప్రేమ నిలవరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఆ యొక్క మాటను విన్న నీవు ఆ మాట ప్రకారంగా నిలకడైన మాట, నిలకడగా ఉన్న నీవు ఆ మాటను విని మరిచేవాడిగా ఉండకుండా క్రియలలో దానిని చేసి కనబరిచి జీవించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ధన్యుడివి. శారా ధన్యురాలైంది. భర్త మాట విన్నది. ఉత్తముడైన అబ్రహాం యొక్క మాట విని చేసిన యొక్క సేవను బట్టి
చూపించిన క్రియలను బట్టి, ఆ యొక్క పనులను బట్టి, ఆ యొక్క ప్రవర్తనను బట్టి ఆమె మేలు పొందుకుంది బిడ్డ. ధన్యురాలిగా ముద్రించబడింది ఆమె. దేవుని యొక్క నియమములో, దేవుని యొక్క విశ్వాసములో స్పష్టంగా, క్లారిటీగా, క్లియర్గా ఉండాలి. ఏ పరిస్థితిని బట్టో, ఏ పద్ధతిని బట్టో నీ విశ్వాసం బలహీన పడకూడదు. నీ ఆతిథ్యము దేవుడికి సంతోషము కలగజేయాలి బిడ్డ. నీ ఆతిథ్యము నీకు, నీ కుటుంబానికి మేలు కలగజేయాలి. నీ ఆతిథ్యము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ఉపకారమును బట్టి, ఉపచారమును బట్టి, చేస్తున్న దాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి దేవుడు మరిచేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు బిడ్డ. దేవుడు ఘనంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుని మోకరించండి. మోకరించగలరు మోకరించండి. బలేదు రెండు తలలోంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా యేసయ్య, మహిమ కలిగిన దేవ, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవుడివి, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడివి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడివి, మొదటి వాడివి, కడపటి వాడివి, సజీవుడైన జీవము కలిగిన దేవుడివి, ఆది అంతమై ఉన్నవాడివి, అల్ఫ ఒమేగా ఉన్నవాడివి, ఉన్నవాడు, అనువాడు, ఆమెను అనువాడ, ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు. నీకు వందనాలు. మా పితరుల అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీకు వందనాలు. అగ్ని వంటి కన్నులు కలిగిన మా తండ్రి, అపరంజ వంటి పాదములు కలిగిన బంగారు యేసయ్య, నీకు వందనాలు. నిత్యము శరాపులు, కెరూబుల మధ్య, కోట్లాది కోట్ల, వేవేల కోట్ల దూతల మధ్య, 24 మంది పెద్దల మధ్య, 4 జీవుల మధ్య, పరిశుద్ధుల మధ్య, భూత భవిష్యత్తు మన కాలాలలో నిత్యము స్తుతిగాన ప్రతి గానాలతో పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉపవాస ప్రార్థన విజ్ఞాపన కూడిక ప్రభువా, ఈ దినమునందు పరిశుద్ధ ఆలయమునకు నీ బిడ్డలుగా సన్నిధికి సహోదరులుగా మమ్మల్ని చేర్చిందని బట్టి నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తారన్న యొక్క మాట, నా యొక్క వాగ్దానం మా జీవితంలో దినమంది నెరవేర్చిందని బట్టి నీకు వందనాలు. ఈ ప్రారంభ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించిందని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలుగా చేసిన ప్రార్థన అంతా మీరు ఆలకించి అంగీకరించిందని బట్టి నీకు వందనాలు. ఆ దినములలో మా మిత్రులైన వారు ఎజ్రాగ్రంథ 8:23లో తండ్రి యేసే వారి యొక్క ప్రయాణం కొరకు, ఆస్తందరికి క్షేమం కొరకు చేసిన ఉపవాసం చేసిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించిన రీతిలో, నినివే పట్టణస్థులు ఉపవాసంతో చేసిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించిన రీతిలో, మా మిత్రులైన వారు ఉపవాసంతో ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించిన రీతిలో, ఈ దినమందుని బిడ్డలైన వారు చేసిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించుదురుగాక. మీరు మార్పు లేని వారు ప్రభువా, మార్పు లేని దేవుడి రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ముగింపు ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరిస్తున్నారు బట్టి నీకు వందనాలు. ఈ బేతేలు ప్రార్థనా మందిరం యేసుక్రీస్తు ప్రభు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. అనేక జనములకు ఆశ్రయపురముగా, దీవెనకరముగా, మేలుకరముగా, నీకు మహిమకరముగా, రక్షణకరముగా ఈ సంఘము దీవించబడును గాక. నలు దిశలలో ఈ సంఘం విస్తరించబడును గాక. నలు దిశలలో సంఘములకు సమాధానం అనుగ్రహించబడును గాక. నలు దిశలలో శత్రుల యొక్క అతిశ సంపూర్ణంగా లయపరచబడును గాక. ఈ సంఘం మీద పాతాల ద్వారా నిల్వనేరక పోవును గాక. ఈ సంఘం పక్షముగా మార్గమును సరళపరచబడును గాక. ఈ సంఘం పక్షంగా పనులు సఫలపరచబడును గాక. మరుగైన మేలును ధనులు సంఘం కొరకు బయలుపరచబడును గాక. ఆకాశం వాకిటి సంఘం కొరకు ఇప్పబడును గాక. ఈ సంఘం పక్షంగా జయములు విజయం అనుగ్రహించబడును గాక. నీ ప్రణాళికలోని సంఘం కొరకే సమస్తం సమకూర్చబడును గాక. నీ యొక్క మహిమశ్వరం సంఘం యొక్క ప్రతి అవసరం తీర్చబడును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మొదలుకొని గడిచిన కాలం ముందు నీ సన్నిధికి వచ్చి నీ సహాయం కోరి ఆశ్రయించి నీ మొరపెట్టిన ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామములో అంగీకరించబడును గాక. తను ఎవరైతే ప్రార్థనా విజ్ఞాపన చేసి ఉన్నారో వారందరి జీవితాలు అద్భుతమైన ఘనమైన సమాధానకరమైన కార్యములు యేసుక్రీస్తు ప్రభు నామములో జరుగును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు లేఖనాలలో తండ్రి మాతో మీరు మాట్లాడిన యొక్క మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఆతిథ్యము చేసే వారిగా ఉండమన్నావు. ఆతిథ్యము చేయటం మరవద్దన్నావు ప్రభు. మా ఆతిథ్యములో సనగొద్దన్నావు. మా ఆతిథ్యములో ప్రభు నిలకడమైన ప్రేమ కలిగి ఉండమన్నావు తండ్రి. మా ఆతిథ్యం శ్రద్ధగా ఆతిథ్యాన్ని చేయమన్నావు ప్రభు.
అలాంటి ఆతిథ్యం చేసే మనసులు మా అందరికీ, మా బిడ్డలకి, సంఘ బిడ్డలకి దయచేయుదువుగాక. మా ఆతిథ్యంలో శ్రద్ధ ఉండునుగాక. మా ఆతిథ్యమునికి అనుకూలంగా ఉండునుగాక. మా ఆతిథ్యంలో సహోదర ప్రేమ నిలకడగా ఉండునుగాక. ప్రభువా నీకు వందనాలు. మా పితరులైన అబ్రహాము చేసిన ఆతిథ్యం బట్టి పొందుకున్న ఆశీర్వాదము, ఆశీర్వదింపబడిన రీతిగా ప్రభువా చేసిన ఆతిథ్యం బట్టి పొందుకున్న ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నాడు, అలాంటి ఆశీర్వాదాలు కృపలో మా అందరికీ, మా బిడ్డలకి, సంఘ బిడ్డలకి దయచేయుదువుగాక. నీ కృపలో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, కుటుంబాలను మీరు దీవించండి, సంఘ బిడ్డలను మీరు దీవించండి. ఆత్మ రక్షించడానికి ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఆత్మ రక్షించబడాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడివి. ఈ అంత్య దినాలను ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఈ అంత్యకాల సమయాల్లో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడను గాక. అనేక మంది కన్నులు తెరవబడను గాక, హృదయాలు వెలిగించబడను గాక. తండోలు కలిగి సన్నిధికి జనములు వచ్చుదురు గాక. వారి మనసు పొందుకుడుదురు గాక. పరలోక రాజ్యంలో స్వాస్థ్యములను పొందుకుని ఆనందించుదురు గాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అధికారులను మీరు దీవించండి, నాయకులను మీరు దీవించండి, మంచి ఆరోగ్య ధ్యానంలో వారికి అనుగ్రహించండి. చక్కగా పరిపాలన బాధ్యత నిర్వహించే భాగ్యాన్ని వారు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మానవులందరినీ సృష్టించిన సృష్టికర్తమైన దేవుడివి రాజా. ప్రతి మనసు రక్షించబడిన ఆలోచన కలిగి లోకంలో వచ్చి ప్రాణం పెట్టిన దేవుడివి. ఆ కల్వరి శిలువలో నువ్వు కాచిన రక్తం చేత నీకు వందనాలు. సర్వపాప పరిహారంతో రక్త ప్రోక్షణ అవశ్యం అన్నావు. ఆ యొక్క నియమాన్ని బట్టి ప్రభువా నీ పరిశుద్ధ రక్తం చేత ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో, వారిని దయలో అంగీకరించి వారిని దయలో తండ్రి ప్రభు రక్షణ పొందుకునుదురుగాక. వారిని దయలో రక్షించబడదురుగాక. తండ్రి సహాయం చేసినా మనం భయపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సంఘాన్ని జీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం. జీవ జల నదులు సంఘములో ప్రవహించునుగాక. వధువు సంఘము ఈ సంఘం ముద్రించబడునుగాక. తండ్రి యేసే నీ కృపలో సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభా ఈ దినం మొదలుకొని గడిచిన కాలం అంతట్లో నీ కృపలో ఘనమైన కార్యాలు సన్నిధిలో జరిగించిందని బట్టి నీకు వందనాలు. రాబోయే దినాలలో నీ అద్భుతమైన ఘనమైన మహత్కార్యములు, మహిమ కార్యములు ఇక్కడ జరుగునుగాక. నీ సన్నిధికి వచ్చిన వారికి స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, గర్భఫలాలు అనుగ్రహించబడునుగాక, వివాహాలు జరుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, భూఫలాలు దీవించబడునుగాక, చేతి పనులు ఆస్వాదించబడునుగాక, కష్టార్జితం దీవించబడునుగాక, సమస్త చీకటి తొలగిపోవునుగాక, నీ వెలుగుతో నింపబడునుగాక, నీ ఆత్మతో నింపబడునుగాక. ప్రతి ఒక్కరు నీ నామములు మహిమపరచబడునుగాక. సహాయం చేసి నామాన్ని మహిమపరచుకోండి. నీ చేతిలో బలమైన సాధనాలుగా బలవంతులుగా మమ్మల్ని జీవింపచేయండి. ఆత్మలు వివేచన ఆత్మవరాలను ధరింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపగరమైన కార్యం ఘనముగా ప్రభా ఈ సన్నిధిలో, ఈ మందిరంలో, ఈ సంఘంలో పరిచయం జరిగించి నామాన్ని మహిమపరచుకోమని అనేక ప్రాంతాలలో మీ సువార్తన పరిమళ సువాసనను పెద్దల్ని బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని, మమ్మల్ని మా కుటుంబాలను మీరు దీవించి కృపను భద్రపరిచి నీ కృపాక్షేమాన్ని మాకు కలగజేసి ఘనతను అనుగ్రహించి దీర్ఘాయుష్ను దయచేసి నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుని పొందుకుని నామాపరి పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకున్న బిడ్డ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనది ఆహారం నేను మాకు దయచేయము. మనల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేగ దుష్టుడు తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆదరణ, కాపుదల ఆ రాకడ పర్యంత వరకు చేరిన మనకి, కుటుంబాలకి, సంఘానికి, సకల పరిశుద్ధులకి తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, యేసు నామమే జయము, క్రీస్తు వాక్యమే జయము, యేసు క్రీస్తు కార్యములకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలమ్మా. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.